బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. రేవంత్, ఏంటి బంగారం ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఆల్మోస్ట్ 75,000కి రీచ్ అయిపోయింది. అదేంటో కానీ బంగారం ధరలు తగ్గినా పెరిగినా మన హైదరాబాద్లోని పంజాగుట్ట, సోమాజిగూడలో ఉండే షోరూమ్స్ అన్నీ పెద్ద ఎత్తున జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకంటారు ఈ ప్రైసెస్కి సంబంధించి ఇంత పెద్ద ఫ్లక్చువేషన్స్ ఎక్కువ వస్తుంటాయి? అసలు ఏంటి రీజన్స్? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు ఎందుకు ఇంతలా విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటారు? సార్, ఏ కమోడిటీ అంటే ఏ ఐటమ్ అయినా కావచ్చు, కమోడిటీ అవ్వచ్చు లేదా స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఏది మూవ్ అవ్వాలన్నా కానీ కొంత ఫండమెంటల్ రీజన్స్ ఉండాలి. ఏ రీజన్ లేకుండా ఏ ఒక కమోడిటీ కూడా పెరగదు, ఏ ఒక కమోడిటీ కూడా పడిపోదు. పడిపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ పెరగడానికి మాత్రం చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్ రీజన్స్ ఉండాలి. సో బేసిక్గా మనకి గోల్డ్, పర్టికులర్గా ఈ కమోడిటీ ఐటమ్ అనేది బాగా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి మల్టిపుల్ పారామీటర్స్. ఒకటి వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్స్ ఫస్ట్ బయింగ్ స్టార్ట్ చేసింది. సెంట్రల్ బ్యాంక్స్ వాటి యొక్క రిజర్వ్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అది నాట్ జస్ట్ ఇండియా, అంటే ఆర్బీఐ అని ఒకటే కాకుండా అటు చైనీస్ సెంట్రల్ బ్యాంక్స్ అవ్వచ్చు, రష్యన్ సెంట్రల్ బ్యాంక్స్ అవ్వచ్చు. సో పర్టికులర్గా వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకునే ఫోకస్ మీద పడి వాళ్ళ బయ్యింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పుడైతే మనకి మార్కెట్లో బయ్యింగ్ ప్రెషర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పైకి మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఇండివిజువల్స్ లేకపోతే మార్కెట్లో ఉండేవాళ్ళు ఏదో సోవరిన్ గోల్డ్ బాండో లేదా నాలాంటి వాడు స్టాక్ మార్కెట్లో కొంత గోల్డ్ కొనటము అని అంటే చిన్న చిన్న వాల్యూస్ ఉంటాయి. అదే దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బయ్యింగ్ మొదలు పెడితే వాటి యొక్క పంపింగ్ ఎంత రేంజ్లో ఉంటుంది? టన్నులు కొద్ది, వేల టన్నులు, లక్షల టన్నులు కొంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి ఆ సప్లై అండ్ డిమాండ్ అనేది మిస్బ్యాలెన్స్ అవుతుంది. సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువైపోతుంది. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ గోల్డ్. ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఈ ప్రైసింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో పర్టికులర్గా వీళ్ళు ఎందుకు పెంచుతున్నారు అని అంటే గోల్డ్ రిజర్వ్స్ అనేది ఆల్వేస్ సేఫ్ అసెట్. ఒకప్పుడు మనకి డబ్బులు ఎంత ఉండాలి అనేది, అంటే మన మనీ ఎంత ప్రింట్ చేయాలి అనేది గోల్డ్ మీద బేస్ అయి డిపెండ్ అయి ఉండేది. ఆ తర్వాత డాలర్ బేస్డ్గా మారింది. ఆ తర్వాత మనకున్నటువంటి కొంతవరకు ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అగైన్ దాన్ని మళ్ళీ గోల్డ్ రిజర్వ్స్ బేస్డ్గా తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో ఇప్పుడు గోల్డ్ బయింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో యాడింగ్ ఫ్యూయల్ అండ్ ఫైర్ ఉన్నట్టుండి మనకి ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఎస్కలేట్ అవ్వటం. సో బేసిక్గా ఎప్పుడైనా గ్లోబల్గా అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు అందరూ కూడా సేఫ్ అసెట్స్ వైపుగా చూస్తారు. సో అదే టైంలో మనకి గోల్డ్ ఒకటే కాదు, క్రూడ్ ఆయిల్ కూడా విపరీతంగా పెరగడం చూసాం. దాదాపుగా $90 వెళ్ళింది అది కూడా. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే మనకి గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయో ఆ టైంలోనే ఇది కూడా బిల్డ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే మనకి 2020 దగ్గర నుంచి దాదాపుగా గోల్డ్ ర్యాలీ స్టార్ట్ అయింది. అప్పుడు మనకి అన్సర్టనిటీ ఏంటి? కోవిడ్. సో ప్రపంచం అంతటా కూడా మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవీ లేవు. సో మనకుండా ఏకైక రిలయబుల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అంటే భూప్రపంచంలో దట్ ఈస్ ద ప్రీషియస్ మెటల్ కాల్డ్ గోల్డ్. సో ఆ టైంలో అగైన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్స్, అన్ని మార్కెట్స్, వ్యాపారాలు అన్ని పతనమవుతున్న టైంలో గోల్డ్ అనేది మనకి విపరీతంగా పెరగడం మొదలుపెట్టింది. ఆ టైం నుంచి దాదాపుగా 2020 సంవత్సరంలో కోవిడ్ తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ అంటే మనకి 2023 సంవత్సరంలో కూడా ఇజ్రాయెల్ రిలేటెడ్ వార్ ఎస్కలేషన్ అయి ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో మళ్ళీ ఆ వార్ ఎస్కలేషన్ అయి ఉండొచ్చు. ఇన్ బిట్వీన్ మనకు వచ్చినటువంటి రిసెషన్ ఫియర్స్ అయి ఉండొచ్చు, మనకి యుఎస్లో జరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ఫియర్స్ అయి ఉండొచ్చు, అండ్ మనకి చైనాలో ఉన్నటువంటి విపరీతమైన లైక్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రివర్స్లో వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళ మార్కెట్లో లిక్విడిటీ లేని కండిషన్ అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా అందరి కన్ను కూడా గోల్డ్ మీద పడింది. అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో ఎకనామికల్గా, జియోపొలిటికల్గా కూడా ఎటువంటి స్టెబిలిటీ లేదు. ఎప్పుడైతే స్టెబిలిటీ లేని మార్కెట్స్ ఉంటాయో ఆ టైంలో మనకి గోల్డ్ ర్యాలీ అవ్వటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పీరియడ్ పర్టికులర్గా అదే. సో ఎక్కడ దాకా వెళ్తుంది అని అంటే మనం చెప్పలేం. మళ్ళీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి సంబంధించి వార్ సబ్సైడ్ అయింది అని అంటే పడుతుంది అని చెప్పను. ఈ స్పీడ్ మళ్ళీ ర్యాలీ రాదు, ఇంత స్పీడ్గా గ్రో అవ్వదు. మళ్ళీ కొంత స్టెబిలిటీ కోసం వెతుక్కుంటుంది. ఏ ప్రైస్ అయినా పైకి వెళ్ళేటప్పుడు ఒక స్టెబిలిటీ ప్లేస్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. మనం 2018, 2017 సంవత్సరంలో చూసినట్లయితే 30,000 ఫిగర్ అనేది ఒక బేస్ లాగా ఉండేది. అక్కడక్కడ కొన్ని సంవత్సరాలు తిరిగింది. సో 30,000 ఫిగర్ అనేది ఎలా అయితే కొన్ని సంవత్సరాల పాటు బేస్గా ఫామ్ చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు 75,000 వరకు ట్రావెల్ చేసిందో అలానే ఇప్పుడు ఆ ట్రావెల్ జరిగిన తర్వాత కూడా ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్,
ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ దాని బేస్ ఫార్మేషన్ కోసం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు పెరిగింది కదా ఇక మీద కూడా అలానే ఉంటుందని అంటే గోల్డ్ చరిత్ర అయితే అలా లేదు. గోల్డ్ ఎంత డెలివరీ చేస్తుంది అని అంటే జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ యావరేజ్గా 11-12% ఏదైతే స్టాండర్డ్ రిటర్న్స్ ఉన్నాయో అది కూడా 11-12% ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ 4-5 సంవత్సరాల ర్యాలీ వల్ల. ఈ 4-5 సంవత్సరాల ర్యాలీ కనుక లేకపోయి ఉంటే గోల్డ్ రిటర్న్ సమ్వేర్ అరౌండ్ 7-9% మధ్యలోనే ఉండేది. ఈ 4-5 ఇయర్స్ ర్యాలీ కూడా బాగా రావటం అంటే విత్ ఇన్ నో టైం డబల్ అయిపోవటం వల్ల మనకు యావరేజ్ CAGR రిటర్న్ సమ్వేర్ అరౌండ్ 11-12%కి వచ్చింది. సో బేసిక్గా ఈ టైంలో ఇక అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టేయాలంటే ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాను, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే బై డిఫాల్ట్గా సోవరెన్ గోల్డ్ బాండ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గోల్డ్ పడ్డా మీకు హవెవర్ ఒక 2% యాన్యువల్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీకు ఆ డౌన్ సైడ్ కుషనింగ్ అనేది పనికొస్తుంది. ఆ గోల్డ్ బాండ్ కూడా సమ్వేర్ అరౌండ్ 7-8 ఇయర్స్ మీరు హోల్డ్ చేస్తారు కాబట్టి ఈ లోపల ఏమైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ ఫ్లక్చువేషన్కి మీరు గురి కాకుండా ఉంటారు. లేదు పెళ్ళి ఉంది, అక్షయ తృతీయ ఉంది, XYZ మనకి కార్యక్రమాలన్నీ ఉన్నాయి, కొనాలి అని అంటే గోల్డ్ రేట్తో మీకేంటి సంబంధం? మీరు గోల్డ్ రేటు చూసి తగ్గాక కొందాం అనుకునే లోపల ఇంకొక 1000 రూపాయలు పెరగచ్చు, 500 తగ్గచ్చు. దాంతో ఇప్పుడు దాన్ని ముడిపెట్టుకొని మీ ఈవెంట్ అనేది డిపెండ్ అయి ఉండదు. సో ఈవెంట్ బేస్డ్ మీద గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి ఈ న్యూస్లు ఈ ప్రైసెస్ వర్తించవు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్లో మా పిల్లలకి ఇంకొక 20 సంవత్సరాల వాళ్ళ పెళ్ళిళ్ళ సమయానికి గనక నేను గోల్డ్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనట్లయితే వాళ్ళ కోసం బాండ్స్ అనేది ఉత్తమమైన పని. ఎటువంటి GST ఉండదు, ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, సెక్యూర్డ్గా ఉంటుంది. దాంతోపాటుగా ఒక 2% ఇంట్రెస్ట్ కూడా మీకు యాడ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు యావరేజ్గా 11 డెలివరీ చేసింది కదా, +2 మీకు ఇది కూడా యాడ్ అయితే 13%, అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ ఇచ్చే రిటర్న్స్ మీకు డెలివర్ అవుతుంది కదా. సో అంతటి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తున్న అవకాశం ఉన్నప్పుడు మీరు వీటిలోకి వెళ్ళని తప్పించి ఫిజికల్ గోల్డ్ అక్యూములేషన్ ప్రొసీజర్ అనేది లాంగ్ టర్మ్కి ఎప్పుడు పనికిరాదు. ఈవెంట్ బేస్డ్ యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు బై ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఒకసారి ఈవెంట్స్ అని సబ్సైడ్ అయితే మాత్రం ఐ డోంట్ ఫీల్ అగైన్ ర్యాలీ అవుతుందని. ఐ ఆల్వేస్ సే ఫండమెంటల్ రీజన్ ఉండాలి, లేకపోతే అది ర్యాలీ అవ్వదు. జస్ట్ ఏదో అక్షయ తృతీయ ఉంది కాబట్టి ఇండియాలో పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి గోల్డ్ రేట్ పెరగదు. మనది ఇంత భాగం ప్రపంచవ్యాప్తంగా జరిగే న్యూస్ ఎంత, ఇట్స్ వెరీ హ్యూజ్. మన దగ్గర చేసే ఒక పెళ్లి ప్రపంచంలో ఉన్న గోల్డ్ రేట్ డిసైడ్ చేయదు ప్రాక్టికల్గా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనకేంటి అని అంటే చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, మన అదృష్టం ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా మూమెంట్ వచ్చే టైంకి ఆ గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది. సహజంగా ఏంటంటే ఇట్లాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు లోకల్ గోల్డ్ ప్రైసింగ్లో చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. ఇంతకుముందు ఎంత ఉండేది, అది పెరిగితే 500 పెరిగిందనే వాళ్ళం అంతే. ఇప్పుడు మొన్నే చూసా కదా 60,000 దగ్గర, ఇప్పుడు 75,000 దగ్గర ఉన్న కండిషన్. దీనికి కారణం ఫండమెంటల్స్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఏదో మనకి సీజన్ వచ్చింది కాదు. సీజన్ వచ్చింది యాక్చువల్గా అంటే మన దేశంలో ఎలా ఉంటుందంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి అనగానే అంటే రాబోయేది పెళ్లిళ్ళ సీజన్ కదా, శుభకార్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెరిగింది అని అలా అనుకుంటారు. కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కారణాలు ఈ బంగారం పెరగడానికి దోహదపడ్డాయి అనే సంగతి ఎవరు కూడా పెద్దగా ఆలోచించరు. గోల్డ్ పెరిగింది అంటే ఇదిగో శ్రావణ మాసం రాబోతుందో, లేదంటే మాఘమాసం రాబోతుందో, లేదంటే అక్షయ తృతీయ రాబోతుందో, అంటే ఆ రీజన్ ని దాని మీదకి నెట్టేస్తుంటారు. యాక్చువల్గా మీరు చెప్పారు కనుక నాకు ఐడియా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎంతసేపటికి గోల్డ్ అని మాట్లాడుతున్నారు, మరి సిల్వర్ రేట్ ఎవరైనా చూసారా ఎంత పెరిగిందో? అది కూడా 85,000కి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. పర్సంటేజ్ వైజ్ గా చూసుకున్నప్పుడు సిల్వర్ గ్రోత్ ఇంకెక్కువ ఉంది ఇప్పుడు. మరి అవును, ఇక్కడ మ్యాటర్ అలా ఏంటి అని అంటే ప్రీషియస్ మెటల్స్, కమోడిటీ ఈస్ ద మ్యాటర్ హియర్. అంతేగాని ఇక్కడ ఏదో మనకి ఏదో మాసం వచ్చిందనో పెళ్ళి వచ్చిందో అన్న దాన్ని బేస్ చేసుకొని మారవు. ఎవరు సిల్వర్ దిక్కు చూడట్లేదు, సైలెంట్ గా వెళ్ళి ఎక్కడో కూర్చుంది ఇప్పుడు సిల్వర్ కూడా. సో బేసిక్ గా గోల్డ్ తో పాటు అంటే రియల్ గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో చూడాలనుకునే వాళ్ళు ప్రీషియస్ మెటల్స్ అన్నిటి వైపు చూడాలి, నాట్ జస్ట్ ద గోల్డ్. ఇంతకు ముందు కూడా చెప్పాం మనం, సిల్వర్ ఈస్ గోయింగ్ టు బూమ్. ఎప్పటికైనా కానీ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా ప్రపంచాన్ని రూల్ చేయడం గ్యారంటీ. ఎవరి దగ్గర అయితే ప్రీషియస్ మెటల్ ఎక్కువగా రిజర్వ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా రూల్ చేస్తారు. అది ఇప్పుడు కాదు, మన చరిత్ర చెప్తుంది అదే మాట. ఇక మీదట కూడా అదే జరుగుతోంది. ఇన్ బిట్వీన్ వచ్చే వాలటాలిటీస్ని పట్టించుకోకండి. లాంగ్ టర్మ్లో అన్ని ప్రీషియస్ మెటల్స్ వైపు చూడండి, నాట్ జస్ట్ గోల్డ్. సో అయితే మొత్తానికి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడానికి అంటే దేశీయంగా ఎటువంటి కారణాలు లేకపోయినా అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడానికి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొని పెట్టుకుంటున్నారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. అక్కడ ప్రొడక్షన్ డిమాండ్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆ రీజన్స్ వల్ల మన దేశంలో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేగాని ఆగస్టులో శ్రావణ మాసంను, అక్టోబర్లో దసరాను, లేదంటే మేలో అక్షయ తృతీయ రాబోతుందను మాత్రం
బంగారం పెరగట్లేదు. వాటి వల్ల లోకల్ ప్రైస్ ఒక 50 రూపాయలు 100 రూపాయలు తేడా అంతే, అంతేగాని ఓవరాల్ పిక్చర్ మారదు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఎందుకు బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.